ఈ కథ ముగిసి నేటికి సరిగ్గా వారం రోజులు గడిచిపోయినప్పటికీ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్న పరిస్థితి. అనునిత్యం వెంటాడుతున్న జ్ఞాపకాలు బహుశా మా ఊరి చెరువుగట్టున ఉన్న రాంబంటు, అదే శ్రీ హనుమంతుడి వారి ఆలయం పదిలంగా ఉన్నంతకాలం మా రాంపండు గారు, అదే శ్రీ రామ హనుమంతరావు గారి జ్ఞాపకాలు మా కంతేరోళ్ల మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయేమో. రోహిణీ కార్తె వంటి సమయాల్లో, ఎండ, తుఫాన్ల సమయాల్లో, వర్షపు జల్లులు ఆ రామ్మంటుని తాకుతున్న పరిస్థితుల్లో వాటి నివారణ కోసం భక్తుల భజనలు, ప్రదక్షిణల సౌకర్యార్థం చేపట్టిన నిర్మాణాల విషయంలో ఆయన చూపిన భక్తి శ్రద్ధలు అనిర్వచనీయం. మీరు అనుమతిస్తే మీ కుటుంబ సభ్యులు నిర్మించిన ఆ ఆలయాన్ని మేమందరం కలిసి బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అని ఒక సమయంలో ఆయన నన్ను అడగడం జరిగింది. అయ్య బాబోయ్ గురువుగారు, మీకు నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటండి బాబు! అప్పుడెప్పుడో త్రేతాయుగంలో ఆ హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడి సహా వానర సైన్యాన్నంతా కాపాడారని విన్నాను. అదే స్థాయి నిబద్ధత, అంకిత భావాలతో నేడు మా ఊరిని కాపాడుతున్న ఈ రామ హనుమంతరావు గారిని చూస్తున్నాను. నా దృష్టిలో ఆ గుళ్ళోని విగ్రహం, బయట ఉన్న మీరు రెండూ ఒకటే. మీ మధ్యన రావడానికి నేనంత, నా బ్రతుకెంత. ఈ క్షణం లగాయతు ఆ గుడికి సంబంధించిన సర్వము మీరే అని రెండు చేతులు జోడించి నమస్కరించాను. నా జీవితం మొత్తం మీద ప్రతి సందర్భంలోనూ ఆయనతో ఆ అనుబంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ప్రత్యేకించి నా కుటుంబ సభ్యులలో ఓ ఇద్దరి ఆఖరి రోజుల సమయాల్లో ఆయన నాకు అందించిన సహకారం, తోడ్పాటు ఏనాటికి మర్చిపోలేనివి. ఆయన ఎప్పుడైనా నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఆరోగ్య జాగ్రత్తలు చెప్పే సమయాల్లో నాలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమి లేదు గురువుగారు. కానీ మీరు అనే వ్యక్తి ఈ ఊరి గుండె చప్పుడు. మీరు కలకాలం బాగుండాలి గురువుగారు అని ఓ దండాలు పెట్టేసేవాడిని. కానీ ఆ ఆశలన్నీ నేడు ఆవిరైపోయాయి. ఆ గుళ్ళోని రామ్మంటూ మా రాంపండు గారిని తనకిష్టమైన మంగళవారం రోజున ఏదో అర్జెంటు పని ఉన్నట్టు తీసుకెళ్ళిపోయాడు. ఇది అన్యాయం కదా స్వామి. 80-90 సంవత్సరాల వయసున్న ముసలోడిని సైతం ఇంకా మరి కొంచెం కాలం ఏదోలా బ్రతికించాలని అహర్నిశలో కష్టించి ఆ మనిషి జీవితాన్ని 62 సంవత్సరాలకే సరిపెట్టేయడం అన్యాయం కదా స్వామి అని ఆ గుళ్ళోని రామ్మంటు వారిని తలుచుకుంటూ బాధపడ్డాను. శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రాలతో ఒక చోట కనిపించే బుద్ధిమతాం వరిష్టం అనే వాక్యానికి అర్థం సూక్ష్మబుద్ధి గల వారిలో మిక్కిలి శ్రేష్ఠుడు అని. ఆ స్వామివారు తలంపుకు రాగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిన నాలోని బుద్ధి పరిపరి విధాలైన వాదనలతో నా మనసుని దిగ్విజయంగా నియంత్రించేసింది. కాకిలా కలకాలం బ్రతికి కంటే హంసలా ఒకరోజు బ్రతికినా చాలు అని అంటారు పెద్దలు. 62 సంవత్సరాల పాటు అంతటి విలువలతో కూడిన జీవితం అందరికీ సాధ్యమయ్యే పనేనా? దీర్ఘకాలిక అనారోగ్యాలతో మంచాన పడి బాధపడుతున్న ఎంతోమందిని చూసిన అనుభవంతో అటువంటి పరిస్థితి తనకు వద్దని ఆయన భగవంతుణ్ణి కోరుకున్నారా? లేకపోతే రికవరీ కనిపిస్తుంది అనుకునే క్రమంలో ఒక్కసారిగా ఇలా జరగడం ఏంటి? దేవుడు మంచోళ్ళని తన దగ్గరికి తొందరగా తీసుకుపోతాడంటారు. ఆ లెక్కకు వస్తే మంచోళ్ళకి, గొప్పోళ్ళకి మా ఊర్లో లోటేమీ లేకపోయినప్పటికీ ఈయనకన్నా మంచోడంటే కష్టమే. కాకపోయినా ఇంతటి ఘనమైన వీడ్కోలు చూసిన తర్వాత ఈయన ఎంత అదృష్టవంతుడో కదా. మహారాజులో వెళ్ళిపోయాడు అని అనుకోవడం మానేసి ఇంకా చిన్న వయసు అది ఇది అనుకోవడం అర్ధరహితమే కదా. మొత్తం ఊరి జనాభాలో 10వ వంతు మంది పైన రుద్రభూమిలో కనిపించిన సందర్భంలో దానిని మహాభినిష్క్రమణగానే పరిగణించాల్సిందే కదా. అటువంటి పరిస్థితిలో ఇంకా దేవుడు ఏదో లోటు చేశాడు అనుకోవడం అర్ధరహితం రా పిచ్చి సన్నాసి అనే వాదనలకి తలంచి నమస్కారం చేశాను. కాకపోతే బుద్ధిలో ఉండే లాజిక్ థింకింగ్ మనస్సుకి లేనందున ఇప్పటికీ అది మౌనంగా రోధిస్తూనే ఉంది. నమస్కారం రాంబాబు గారు.